హలో స్టూడెంట్స్, మనకి థర్డ్ ఇయర్ బిఎస్సి ఫిఫ్త్ సెమిస్టర్లో ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ అనే పేపర్లో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ మీద ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్గా కనపడతాయి. అందులో ఒక ప్రాబ్లమ్ని మనం ఇప్పుడు సాల్వ్ చేసి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఫైండ్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ 3 స్టేజెస్లో డివైడ్ అయింది. 0 నుంచి 1 దాకా అయితే ఎక్స్ అవుతుంది అట దాని వాల్యూ. 1 నుంచి 2 దాకా అయితే 2 మైనస్ ఎక్స్ అవుతుంది. అండ్ మోర్ దాన్ 2 నుంచి ఇన్ఫినిటీ దాకా అయితే 0 అవుతుంది. ఇక్కడ మనకి స్టెప్స్ ఎలా డివైడ్ అయిందంటే 0, 1, 2, ఇన్ఫినిటీ. 0 నుంచి 1 దాకా ఉన్న వాల్యూని ఇక్కడ ఫంక్షన్ ఎక్స్ కింద తీసుకుంటాం. 1 నుంచి 2 దాకా ఉన్నదాన్ని 2 మైనస్ ఎక్స్ కింద తీసుకుంటాం. 2 నుంచి ఇన్ఫినిటీ దాకా ఉన్నదానికి 0 కింద కన్సిడర్ చేస్తాం. ఇది చిన్న లాజిక్. మనకి ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఎలా డిఫైన్ అవుతుంది, దాన్ని బట్టి ఎలా కన్సిడర్ చేయాలి అన్నది ఒకసారి చూసి ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా చిన్న చిన్న ఫార్ములాస్ తోటి మనకి ఆ ఆన్సర్ మనం సాల్వ్ చేయగలం. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చిన ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ అన్నాం కాబట్టి ద ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ రకంగా ఉంటుందో చెప్తాను. చూడండి, the Fourier transform of cosine, the Fourier transform of cosine function దాన్ని fc of p అంటాం. Fourier transform cosine function p is equal to integral 0 to infinity, మనకి 0 నుంచి infinity, f of x into cos px dx. ఇదేంటి మన ఫార్ములా, f of x cos px dx. ఈ f of x ఇచ్చిన f of x 0 నుంచి 1 దాకా బ్రేక్ అయింది, 1 నుంచి 2 దాకా బ్రేక్ అయింది, 2 నుంచి ఇన్ఫినిటీ దాకా బ్రేక్ అయింది. కాబట్టి ఈ ఇంటిగ్రేషన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను. దాన్ని మనం ఎలా రాస్తామంటే దట్ ఎంప్లాయిస్ ఇంటిగ్రల్ 0 to 1 f of x cos px dx plus integral 1 to 2 f of x cos px dx plus integral 2 to infinity f of x cos px dx. ఏమ్మా జాగ్రత్తగా చూడండి, ఇంటిగ్రేషన్ని 0 to 1 x వాల్యూ కింద, 1 to 2 మైనస్ x వాల్యూ కింద, 2 to ఇన్ఫినిటీ 0 కింద. ఈ వాల్యూస్ని నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. దట్ ఎంప్లాయిస్ ఇంటిగ్రల్ 0 to 1 f of x 0 to 1 లో ఉన్నప్పుడు x అయింది, cos px dx. ఇంటిగ్రల్ 1 to 2 లో f of x 2 మైనస్ x అయింది, cos px dx ప్లస్ ఇంటిగ్రల్ 2 to ఇన్ఫినిటీలో f of x వాల్యూ 0 అయింది, cos px dx. అమ్మా ఇక్కడ 0 to వాల్యూ f of x వాల్యూ ఉంది కాబట్టి 0, ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం నెగ్లెక్ట్ చేయొచ్చు, ఇదంతా 0 అయిపోతుంది, ఈ పార్ట్ అవసరం లేదు. బట్ వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ 2 పార్ట్స్. ఈ రెండింటిని సింప్లిఫై చేసుకుంటే మనకి ఆ ఆన్సర్ ఎట్లా వస్తుంది ఏంటి అని ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇంటిగ్రల్ a to b f of x అంటే ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ అక్కడ అప్పర్ లిమిట్ 1, లోవర్ లిమిట్ 2, ఇక్కడ అప్పర్ లిమిట్ 2, లోవర్ లిమిట్ 1, అప్పర్ లిమిట్ ఇది ఈ పార్ట్ టోటల్లీ 0 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో మనం చేయాల్సింది అంటే uv ప్రొడక్ట్ రూల్ అప్లై చేయాలి. ఈ ప్రొడక్ట్ రూల్ మనకు తెలుసు, ఇంటిగ్రల్ uv dx అంటే u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d by dx ఆఫ్ u ఇంటూ ఇంటిగ్రల్ v dx హోల్ dx. ఇక్కడ చిన్నగా రాస్తాను చూడండి, ఇంటిగ్రల్ uv dx u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d by dx ఆఫ్ u ఇంటూ ఇంటిగ్రల్ v dx హోల్ dx. ఇది మనకి బాగా తెలిసిన ఫార్ములా. చాలా సింపుల్గా ఈ ఒక్క ఫార్ములానే మనం అప్లై చేస్తాం. ఇంకా చిన్నగా ఇంటిగ్రల్ cos px లేదా cos sin x ఆ సింపుల్గా ఇంటిగ్రల్ cos x ఇంటిగ్రల్ sin x. చూడండి ఒకసారి, uv అనుకున్నప్పుడు నేను ఫార్ములా అప్లై చేస్తాను. సేమ్ ఆ ఫార్ములా ఉపయోగించి
ఎక్స్ యు యు ఇంటిగ్రల్ v అంటే cos px dx మైనస్ ఇంటిగ్రల్ d by dx ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రల్ v అంటే cos px dx హోల్ dx. చాలా జాగ్రత్తగా చూడండి, ఇది ఈ ఒక్క పార్ట్కి కంప్లీట్ అయిపోయింది ఏమా. ఇది ఈ ఫస్ట్ పార్ట్, దీనికి 0 to 1 లిమిట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ టోటల్ 0 to 1 లిమిట్స్ రాశాను. ప్లస్ రెండో పార్ట్ ఇది, ఇది ఇక్కడ u ఇది అనుకుంటాము, ఇక్కడ మళ్ళీ మామూలు v అనుకుంటాము. ఇంటిగ్రల్ u v dx, u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d by dx ఆఫ్ u ఇంటూ ఇంటిగ్రల్ v dx హోల్ dx. ఇక్కడ చూడండి, u అంటే మనకి 2 మైనస్ x ఇంటిగ్రల్ cos px dx మైనస్ ఇంటిగ్రల్ d by dx ఆఫ్ 2 మైనస్ x ఇంటూ ఇంటిగ్రల్ cos px dx హోల్ dx. ఏమ్మా ఇక్కడ కూడా సింపుల్గా మనం u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ u అంటే ఇక్కడ 2 మైనస్ x అన్నమాట. జాగ్రత్తగా చూడండి, ఇది 2 మైనస్ x ఇంటూ ఇంటిగ్రల్ v dx హోల్ dx. దీనికి లిమిట్స్ మనం ఇక్కడ చూడండి 1 to 2 ఉన్నాయి, 1 to 2 లిమిట్స్ ఇచ్చుకోవాలి. ఇచ్చాక ప్లస్ ఈ థర్డ్ టర్మ్కి 0 వేసేయండి, దాంతో మనకు అవసరం లేదు 0. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ ఎలా వస్తుంది? ఈ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ని సింప్లిఫై చేయడం ఎలాగా ఒకసారి చూడండి. ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ కాస్ పిఎక్స్, ఇక్కడ మన ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ కాస్ పిఎక్స్, మనకి ఇంటిగ్రల్ కాస్ పిఎక్స్ అనే దాని వాల్యూ ఎంత అంటే ఇంటిగ్రల్ కాస్ ఎక్స్కి సైన్ ఎక్స్ అయితే ఇంటిగ్రల్ కాస్ పిఎక్స్కి సైన్ పిఎక్స్ బై పి అవుతుంది, సైన్ పిఎక్స్ బై పి అవుతుంది. మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఎంత 1 అంటే 1 ఇంటూ ఇంటిగ్రల్ కాస్ పిఎక్స్ అంటే సైన్ పిఎక్స్ బై పి అవుతుంది. ఇది సింపుల్గా రాసాం. లిమిట్స్ 0 to 1, 1 ఇంటూ చేసినా ఇంకా ఉపయోగం లేదు కాబట్టి 1 ఇంటూ రాసాం. ప్లస్ 2 మైనస్ ఎక్స్, రెండో పార్ట్కి వచ్చేటప్పటికి 2 మైనస్ ఎక్స్ ఇంటిగ్రల్ కాస్ పిఎక్స్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ కాస్ పిఎక్స్ అంటే ఎంతమ్మా? ఇక్కడ 2 మైనస్ ఎక్స్ సైన్ పిఎక్స్ బై పి అవుతుంది. ఇంటిగ్రల్ సైన్ పిఎక్స్ బై పి. ఓకే, అంటే 2 మైనస్ ఎక్స్ ఇంటూ దీని ఇంటిగ్రేషన్ రాసాం మైనస్ ఇంటిగ్రల్ దీని డెరివేటివ్ కావాలి. 2కి డెరివేటివ్ 0 కాన్స్టెంట్ కాబట్టి మైనస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ -1 ఎక్కడంత రాసాము 1 రాసాం, ఎందుకంటే ఓన్లీ ఇక్కడ x ఫంక్షన్ ఉంది కాబట్టి డెరివేటివ్ ఆఫ్ x 1 రాసాం. ఇక్కడ 2 డెరివేటివ్ 0 మైనస్ x కి డెరివేటివ్ -1 ఇంటిగ్రల్ కాస్ px ఉంది. మళ్ళీ ఇంటిగ్రల్ కాస్ px అంటే ఎంత? sin px బై p dx. దీనికి లిమిట్స్ మరి ఇక్కడ కూడా లిమిట్స్ ఎక్కడ దాకా ఉన్నాయి? 1 to 2 ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింప్లిఫై చేసుకుంటే x sin px బై p, x sin px బై p మైనస్ ఇక్కడ చూడండి ఈ 1తో మల్టిప్లై చేస్తే మనకి ఇట్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్. sin px కి ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ cos px బై p అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక p ఉంది కాబట్టి దీన్ని మనము మైనస్ cos px బై p ఇంటూ p ఆల్రెడీ ఉంది కాబట్టి ఇలా రాసుకుంటే లిమిట్స్ 0 to 1 అవుతాయి. ఒకసారి చూసుకోండి, ఇక్కడ sin px దానికి ఒక్కదానికి ఇంటికి అంటే 1/p బయటికి తీసేసినా పర్వాలేదు, లేకపోతే అక్కడ ఉన్న ఇబ్బంది లేదు. దీనికి మైనస్ cos px బై p వచ్చింది అంటే దీని వాల్యూ ఎంత అవుతుందమ్మా? మైనస్ cos px బై p స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ లిమిట్స్ 0 to 1 ప్లస్ ఇక్కడ చూడండి ఇది ఏమవుతుంది? 2 మైనస్ ఎక్స్ sin px బై p. ఈ ఫస్ట్ పార్ట్ ఇంటిగ్రేషన్తో పని లేదు కాబట్టి సింపుల్గా రాసాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ ఏం మిగిలింది? sin px బై p dx ఉంది. మరి ఇంటిగ్రల్ sin px అంటే మనకి ఎంత వస్తుంది?
ఇక్కడ మనం ఆల్రెడీ రాసాం ఇంటిగ్రల్ sin px అంటే మైనస్ కాస్ px బై p అని రాస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి sin px ఇంటిగ్రేషన్ కి మైనస్ కాస్ px బై p అని రాస్తే ఇక్కడ ఇంకో p ఉంది కాబట్టి మైనస్ కాస్ px బై p ఇంటూ p అని రాసి దీనికి లిమిట్స్ ఎంత 1 to 2 మారుతాయి. ఇప్పుడు ఇలా మార్చిన తర్వాత ఒక్కసారి చూడండి ఇక్కడ p ఇంటూ p సింప్లిఫై చేసుకుంటే ఏ ఫార్ములా వస్తుందో చూద్దాం. దట్ ఇంప్లైస్ x sin px బై p మైనస్ మైనస్ ప్లస్ కాస్ px బై p స్క్వేర్ లిమిట్స్ 0 to 1. ఫస్ట్ పార్ట్ మనం ub చేసిన దానికి ఇంటిగ్రల్ 0 to 1 కాబట్టి అప్పర్ లిమిట్ 1 లోవర్ లిమిట్ 0 ప్లస్ 2 minus x sin px by p plus into minus cos px by p square limits 1 to 2. ఒకసారి జాగ్రత్తగా చూడండి మనం ఏం చేసాము ఎలా మార్చాము అంటే x sin px by p ప్లస్ ఇది 1 by p square అనుకోవచ్చు లేదా cos px by p square అనుకోవచ్చు దానికి లిమిట్స్ 0 to 1 వచ్చాయి ప్లస్ 2 minus x sin px by p ఇక్కడ ఏమొచ్చింది మైనస్ 1 by p స్క్వేర్ అనుకోవచ్చు లేకపోతే cos px by p స్క్వేర్ లిమిట్స్ ఎంత 1 to 2. ఇక్కడ చాలా చిన్న విషయం జాగ్రత్తగా ఆలోచిస్తే అప్పర్ లిమిట్ 1 లోవర్ లిమిట్ 0 ఇక్కడే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. x ప్లేస్లోనే పెట్టాలి ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు dx చేశాం కాబట్టి x ప్లేస్లో మనం అప్పర్ లిమిట్ ఒకసారి పెట్టాలి మైనస్ లోవర్ లిమిట్ పెట్టాలి. ఓకే అప్పర్ లిమిట్ 1 x ప్లేస్లో పెడితే ఇక్కడ చూడండి దట్ ఇంప్లైస్ ఇక్కడ ఏమవుతుంది 1 ఇంటూ x ప్లేస్లో sin px అంటే p ఇంటూ 1 ఇంటూ sin p అంటే sin p బై p అని రాయకూడదా అంటే 1 ఇంటూ sin p బై p ఓకే ప్లస్ ఇక్కడ కూడా x ప్లేస్లో 1 పెడితే cos p బై p స్క్వేర్ అవుతుంది. ఏమో ఇక్కడ చూడండి ఇక్కడ cos p ఇంటూ 1 అంటే cos p బై p స్క్వేర్ ఈ పార్ట్ sin p బై p అని రాసాము ఇక్కడ cos p బై p స్క్వేర్ ఇది రాసాము ఈ పార్ట్ అయింది మైనస్ అప్పర్ లిమిట్ రాసిన తర్వాత లోవర్ లిమిట్ 0 పెట్టాలి. x ప్లేస్లో 0 పెట్టామనుకోండి ఏమవుతుంది మొత్తం టోటల్ 0 అయిపోతుంది మైనస్ ఇదంతా 0 అంటే ఎనీథింగ్ 0 ఇక్కడ ప్లస్ x ప్లేస్లో 0 పెట్టామనుకోండి ఇక్కడ జాగ్రత్తగా చూడాలి 0 పెడితే cos p ఇంటూ 0 p ఇంటూ 0 0 cos 0 sin 90 వాల్యూస్ 1 అవుతాయి అంటే cos 0 ఎంత అవుతుంది 1 అవుతుంది అంటే 1 బై p స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ 1 బై p స్క్వేర్ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందమ్మా మనకి అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఆన్సర్ వచ్చింది మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఆన్సర్ వచ్చింది ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇది ఇలా రాసుకున్నాం ప్లస్ దీనికి ఈ రెండో పార్ట్ ఉంది కదా మనం రెండోది 1 to 2 తీసుకున్నాం లిమిట్ ఇక్కడ అప్పర్ లిమిట్ ఎంత 2 ఉంది 2ని సబ్స్టిట్యూట్ చేద్దాం 2 minus 2 ఆఫ్ కోర్స్ 2 minus 2 అంటే 0 ఈ పార్ట్ అంతా 0 అయిపోయింది అవునా కదమ్మా. ఇప్పుడు 0 మైనస్ ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే cos 2p బై p స్క్వేర్ cos 2p బై p స్క్వేర్ ఏమో ఒక్కసారి cos 2p బై p స్క్వేర్ ఎక్కడ దాకా వచ్చాము అంటే ఇదంతా కూడా 2 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన వాల్యూ అంటే 0 మైనస్ cos 2p బై p స్క్వేర్ మైనస్ లోవర్ లిమిట్ ఎంత 1 సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి 2 మైనస్ 1 ఎంత 1 ఇంటూ sin p ఇంటూ x ప్లస్లో 1 అంటే 1 ఇంటూ sin p ఇంటూ 1 అంటే sin p బై p వస్తుంది. ఇక్కడ మనం రాయాల్సినంత sin p బై p అంటే మైనస్ రాస్తున్నాం అంటే ఇక్కడ 1 పెట్టాము sin p బై p రాసాము మైనస్ మళ్ళీ
ఎక్స్ ప్లేస్లో 1 పెడదాం. మనం ఫస్ట్ పార్ట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు sin p బై p వచ్చింది. మరి మైనస్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1 పెడదాం. cos p ఇంటూ 1 cos p బై p స్క్వేర్. ఇక్కడ చూడండి cos p బై p స్క్వేర్. ఇది మన రెండో పార్ట్ వచ్చింది. ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ని ఇలా చేసాము, రెండో పార్ట్ని ఇలా చేసాము. ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, ఫస్ట్ దానికి అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సెకండ్ దానికి. ఈ ఫస్ట్ దాంట్లో అప్పర్ లిమిట్ 1 లోవర్ లిమిట్ 2, సెకండ్ దాంట్లో అప్పర్ లిమిట్ 2 లోవర్ లిమిట్ 1. ఓకేమ్మా, దీన్ని సింప్లిఫై చేస్తాం. ఇప్పుడు ఒకసారి చూడండి, దీని వాల్యూ రాస్తాను అక్కడ. ఒకసారి చూడండి sin p బై p ప్లస్ cos p బై p స్క్వేర్. ఓకే, ఫస్ట్ పార్ట్ని యాజ్ యూజువల్గా sin p బై p ప్లస్ cos p బై p స్క్వేర్ రాసేస్తాం. sin p బై p cos p బై p స్క్వేర్ రాస్తాను. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ ఇది 0 కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 బై p స్క్వేర్. ఈ ఫస్ట్ పార్ట్కి ఈ మైనస్ 1 బై p స్క్వేర్ ఉంది. ఓకే అమ్మా, మైనస్ 1 బై p స్క్వేర్ ఇక్కడ దాకా రాసాం. ఇక్కడ చూడండి ప్లస్ 0 మైనస్, ఇక్కడ మనం రాసిన వాల్యూస్ ఏంటి? ప్లస్ అంటే ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ కాస్ 2p బై p స్క్వేర్ రాయించదా ఇప్పుడుదా? మైనస్ కాస్ 2p బై p స్క్వేర్ ఇక్కడ రాస్తాం. మైనస్ కాస్ 2p బై p స్క్వేర్ రాసాం. ఇది అయిపోయింది. మైనస్ కాస్ 2p బై p స్క్వేర్ మైనస్ ఉంది ఇక్కడ, అంటే మైనస్ కాస్ 2p బై p స్క్వేర్ రాసిన తర్వాత మైనస్తో మల్టిప్లై చేయాలి. మైనస్ sin p బై p ఒకటి ఉంది, మైనస్ sin p బై p ఒకటి ఉంది, మైనస్ టు మైనస్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ మల్టిప్లై చేస్తాం. cos p బై p స్క్వేర్ రెండో టర్మ్ ఉంది. ఒకసారి చూడండి మైనస్ ఇంటూ ఇక్కడ ప్లస్ చేసినప్పుడు మైనస్ sin p బై p వచ్చింది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ చేసినప్పుడు ప్లస్ cos p బై p స్క్వేర్ ఇక్కడ వచ్చేది. ఓకే, వెరీ నైస్. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేసాము, యూవి ప్రొడక్ట్ రూల్లో లిమిట్స్ అప్లై చేసాము, సింప్లిఫై చేస్తున్నాము. ఒకసారి చూడండి sin p బై p ప్లస్ cos p బై p స్క్వేర్ మైనస్ 1 బై p స్క్వేర్. ఈ మూడు టర్మ్స్ కూడా మనకి ఫస్ట్ పార్ట్కి సంబంధించింది. 0 to 1 బై పార్ట్స్ చేసిన దాని వాల్యూ. ఇక్కడ మైనస్ కాస్ 2p బై p స్క్వేర్ మైనస్ sin p బై p ప్లస్ cos p బై p స్క్వేర్ అనేవి సెకండ్ పార్ట్లో ఇక్కడ 1 to 2 బై పార్ట్స్ చేసిన దాని రిజల్ట్. ఇప్పుడు చూడండి sin p బై p sin p బై p ఇది ప్లస్ మైనస్ ఒకటి రెండు క్యాన్సిల్ చేయొచ్చు. ప్లస్ sin p బై p మైనస్ sin p బై p. ఇక్కడ మిగిలింది ఏంటి? cos p బై p స్క్వేర్ cos p బై p స్క్వేర్ రెండు సార్లు ఉంది. మనకి cos p బై p స్క్వేర్ రెండు సార్లు ఉంది కాబట్టి 2 cos p బై p స్క్వేర్ రాయగలము. రెండు సార్లు ఉన్న టర్మ్ని cos p బై p స్క్వేర్ cos p బై p స్క్వేర్ రెండు సార్లు రాసాం. ఇక్కడ రెండోది ఇక్కడ ఒక టర్మ్ ఉంది మైనస్ cos 2p బై p స్క్వేర్. ఇక్కడ మైనస్లో ఇది ఒక టర్మ్ ఉంది మైనస్ cos 2p బై p స్క్వేర్. ఇంకా మిగిలింది ఏంటి? మైనస్ 1 బై p స్క్వేర్. ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఆన్సర్ ఎలా రాస్తాము అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కొసైన్ ఫంక్షన్. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కొసైన్ ఫంక్షన్ 2 cos p బై p స్క్వేర్ మైనస్ cos 2p బై p స్క్వేర్ మైనస్ 1 బై p స్క్వేర్. ఒకసారి చూద్దాం. 2 cos p బై p స్క్వేర్ మైనస్ cos 2p బై p స్క్వేర్ మైనస్ 1 బై p స్క్వేర్. ఒకసారి చాలా ఈజీ. ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ ఏ నెంబర్స్ దగ్గర ఎక్కడి నుంచి ఎక్కడికి వాల్యూ అవుతుంది, దానికి ఎక్కడ బ్రేక్ అవుతుంది? 0 to 1 1 to 2 2 to ఇన్ఫినిటీ. ఈ పార్ట్స్లో దానికి రిలవెంట్గా ఉన్నటువంటి వాల్యూస్ని ఫంక్షన్ తీసుకోవాలి. ఓకే అమ్మా, ఒకసారి చూడండి. చాలా ఈజీ, ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. మనకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మీద క్వశ్చన్స్ అడుగుతారు.
ఓకే అమ్మా ఓకే థ్యాంక్ యూ